పోలవరం జిల్లా రాజవొమ్మంగిలో ఉద్రిక్తత నెలకొంది. మన్యం బంద్ సందర్భంగా రాజవొమ్మంగి సెంటర్లో గిరిజన సంఘాలు బైఠాయించి నిరసన తెలుపుతున్నాయి. జీవో నంబర్ 3 పునరుద్ధరణ 170 యాక్ట్ ని పటిష్టంగా అమలు చేయాలని నినాదాలు చేస్తున్నారు. జాతీయ రహదారి కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. నిరసనకారులను పోలీసులు లాగిపడేస్తున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ గిరిజన సంఘాలు నిరసన తెలుపుతున్నారు. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మన్యం బంద్ కొనసాగుతోంది. ఏజెన్సీ వ్యాప్తంగా ఆదివాసీలు రోడ్డెక్కారు. జీవో నంబర్ 3ని పునరుద్ధరించాలని, 170 యాక్ట్ని పకడ్బందీగా అమలు చేయాలని, గిరిజనేతరుల ఆక్రమణలను అరికట్టాలనే ప్రధానమైన డిమాండ్లతో ఆదివాసీలు నిరసన బాట పట్టారు. అర్హత కలిగిన గిరిజనుల పోడు భూములకు పట్టాలివ్వడంతో పాటు 100% సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ చట్టాలను కాలరాస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరోవైపు మన్యం బంద్ ఎఫెక్ట్ వాహనదారులపై కూడా పడింది. ఉదయం నుంచి ఆదివాసీలు భారీ సంఖ్యలో ప్రధాన రహదారులపై బైఠాయించడంతో ఆర్టీసీ బస్సులు సహా వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమలు చేయాలి ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని అమలు చేయాలి. ఏలూరు జిల్లా ఏజెన్సీ మండలాల్లో మన్యం బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జీవో నంబర్ 3కి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ గిరిజన సంఘాలు మన్యం బంద్కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో బుట్టాయిగూడెంలో వ్యాపార సంస్థలు, షాపులు స్వచ్ఛందంగా మూసి బంద్కు మద్దతిచ్చాయి. గిరిజన సంఘాల నేతలు బుట్టాయిగూడెంలో ర్యాలీలు, మానవహారం నిర్వహించి ప్రభుత్వానికి తమ డిమాండ్లు తెలియజేశారు. జీవో నంబర్ 3కి చట్టబద్ధత కల్పించి 170 చట్టాన్ని పరిరక్షించాలని కోరారు. ఏజెన్సీలో గిరిజనులకు 100% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు గిరిజన సంఘాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.